తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజనీయుడ, పునరుద్ధారుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడి, మీ ఉదయకాల సమయం ముందు ప్రభు తిరిగి లేచి మేము మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఈ దినం ప్రసాదించినందుకు, మాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు తండ్రి అని దేవ, మీకు వందనాలు. మీరు జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. దయతో నా పాప దోషం అతిక్రమలను క్షమించు తండ్రి. మీకు మరుగైనది ఏమీ లేదు ప్రభా. సర్వోన్నతుడ, మీరు పరిశుద్ధులైన ప్రకారం మేమును పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు నాయన. మరి నా తండ్రి, మీ కృపచేత నడిపించమని పాసంలో వేడుకొంచున్నాను. సర్వాంతర్యామి మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభువా, ప్రతిదినం మమ్మల్ని ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి బలపరుస్తున్నారంటే ఈ ఆరోగ్యం వెనుకతల, ఈ ఆయుష్ వెనుకతల మా పట్ల మీరు కలిగిన మీ ఉద్దేశములు, మీ చిత్తం, మీ యొక్క ఆలోచనలు చాలా గొప్పవని. మరి నాయన, వాటికి వాటిని నెరవేర్చే వారంగా, వాటికి తగ్గ రీతిగా మేము బ్రతుకున్నట్లు, మా జీవితం ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువా, మా అతిక్రమాల నిమిత్తమే, మా దోషముల నిమిత్తమే మీ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు వారు సిలువ యాగం చేశారు ప్రభా, సిలువ త్యాగం పొందారు ప్రభా. మీకే స్తోత్రం. ఆ పరిశుద్ధమైన త్యాగాన్ని బట్టి, కల్వరిగిరిలో చూపించిన మీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వందనాలు. ఎవరో చూపించని నీ ప్రేమను ప్రభా, ఎవరో చేయనటువంటి గొప్ప త్యాగాన్ని ఈ అల్పులమైన, అభాగ్యులమైన, పాపులమైన మా కోసం మీరు చేసినందుకు మీకు వందనాలు. మీ పరిశుద్ధకు మా పాపాలను కడిగి వేసినందుకు వందనాలు తండ్రి. మా బాల్య యవ్వన కాల దినములను మా అతిక్రమలన్నింటినీ క్షమించిన దేవా, మా ప్రతిదినం ప్రతి పాపని క్షమించి దినదినము మమ్మల్ని నూతన పరుస్తున్న నా తండ్రి, నూతనమైన కృపతో మమ్మల్ని నడిపిస్తుంది దేవా. తల్లి ప్రేమించు కంటే, తండ్రి ప్రేమ కంటే అత్యధికమైన నీ ప్రేమను మా పైన చూపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ లోకంలో బ్రతుకుతున్న మేము అయ్యా, ఈ లోకానుసారం కాకుండా ఆత్మ సంబంధంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని బలపరచండి. బలహీనపరిచే ప్రతి చీకటి నుంచి విడుదలైపోతున్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా, మరి నా తండ్రి, విసుగక్క మానక న్యాయాధిపతి న్యాయం చేస్తారని నమ్మి నీ పాసనలకు వచ్చినాం. తప్పక మీరు న్యాయం చేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘాలను దీవించు దేవా. సంఘ సేవకులు మీరు ఆశ్రయించండి. పరిచారికులుగా ఎంతోమంది మినిస్ట్రీస్గా, సంఘ కాపర్లుగా ఉంటున్న, సంఘ పెద్దలుగా ఉంటున్న, విశ్వాసులు ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. సార్వత్రిక సంఘాలన్నింటినీ దీవించు తండ్రి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయాణంలోనూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు తండ్రి. మీ సన్నిధి, మీ ఆత్మ వారికి ముందుగా ఉంచి తండ్రి, వాళ్ళ ప్రయాణంలో మీరు తోడునండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. సంఘాలని వృద్ధి చేయండి ప్రభా. వస్తున్న ప్రతి విశ్వాసి ప్రభా స్థిరపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈరోజు పునరుత్థాన దినమున ప్రభా, నీ సన్నిధానంలో గడుపుతున్న సేవకులను, సంఘం, మమ్మల్ని అందరినీ మీ పాసన సమర్పిస్తుంది. మీ ఆత్మచేత నడిపించండి నైనా. మేము కేవలం నామకార్థంగా నా తండ్రి ప్రభా ఆదివారపు క్రైస్తవులు కాదు తండ్రి, ప్రతిదినము నీ సన్నిధులు గడిపే క్రైస్తవులంగా ప్రభా, ఆత్మ సంబంధంగా, వాక్యానుసారంగా, మొదటి శతాబ్ది వారు రొట్టె విరుచుటి ఎంత ప్రార్థన చేయటం, ఎంత వాక్యము అయ్యా ధ్యానించటం, ఎంత విసుగక అయ్యా ప్రభా ఆసక్తితో మీతో జీవించాలటి రీతిగా మమ్మల్ని అందరినీ మీరు దీవించమని పాసనలు వేడుకొంచున్నానైనా. మీకే స్తోత్రాలైనా. ఇదిగో నా తండ్రి, అలాగే ప్రభా
ప్రతి విషయంలో సేవకులకు మీరు తోడునండి. అలాగే నా తండ్రి, నశించిపోతున్న ఆత్మను రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని వాక్య సెలవిచ్చిన ప్రకారం నాయన నశించిన దాని వెదకి రక్షించటకు వచ్చిన దేవుడు మీరు. మరి ఈరోజు ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు నశించిపోతున్నాయి ప్రభా. ఏ ఒక్కరు నశించడం మీ చిత్తం కాదు ప్రభా. మీరు అందరినూ అంతటిను మారు మనసు పొందాలని కోరుకుంటున్న గొప్ప దేవుడు తండ్రి. మరి సహాయము చేయమని నీ పాసల్లో వేడుకొంచున్నాను దేవా. అందులో ప్రభా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. నా దేశం నలుమూలలున్న తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాల ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు నైనా తండ్రి. ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రభా. ఇదిగో నాయన ఎంతోమంది ప్రభా నశించిపోతున్నారు, మిమ్మల్ని ఎరగక నశించిపోతున్నారు. మీరు వారిని దర్శించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఎంతోమంది యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసిన ఈ అంధకార చీకటి క్రియల నుంచి ప్రభా యేసు నామంలో తండ్రి మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్నో కుటుంబంలో ప్రభా పాప ఊబులో పడిపోయిన అనేక మంది సహోదరులు మన బట్టి స్తుతిస్తున్నాను. త్రాగుడుకు బానిస అయి ఉన్నారు, పాపానికి బానిస అయిపోయిన వారు ప్రభా అయా విడుదల పొందలేకపోతున్నారు నాయన. మీ వల్ల మాత్రమే విడుదల ఇవ్వగల సమర్థుడు ప్రభా. సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నిజమైన జీవితాల్లో మా జీవితాలను మీరు వెలిగించిన దేవుడు ప్రభా. నా సహోదరులు, నా ఇరువురు, వారి బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల్ని ప్రభా, తోబుట్టులు ప్రతి ఒక్కరిని పాసన సమర్పిస్తున్నాను. నేను వారి కుటుంబాల సంతానాన్ని బిడ్డలని పాసలు సమర్పిస్తున్నాను. మరి మీరు దర్శించండి, విడుదల ఏమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అదేవిధంగా తండ్రి యవనస్తులను క్షేమాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. యవనస్తులు ప్రభా నీ కాడిని మోయవలసిన వారు ఎంతోమంది యవనస్తురాళ్ళ ప్రభా తమ లోకానుసార ఇచ్చలకు, ప్రేమలకు, పాపానికి ఒడిగడుతున్నారు తండ్రి. విడుదల ఇవ్వు తండ్రి. వాటి నుంచి వాళ్ళకు విడుదల ఇవ్వండి. జ్ఞానం కలిగిన యవనస్తులుగా అయా నిజమైన దేవుడు తెలుసుకొని ప్రభా భక్తులు ఎదుగుతూ ప్రభా వారి యొక్క యవన బలం మీ పనిలో ప్రభా ఉన్నత రీతిగా వాడుకున్నట్లు వారిని దీవించమని నేను పాసనలు వేడుకొంచున్నాను నాయన. కాపాడు నాయన. యవనస్తులు తప్పకు త్రొట్టలేదు నన్ను అయ్యా. యవనకాలు తప్పకు త్రొట్టెలు తమ జీవితాలు శరీరాలను కూడా పాడు చేసుకుంటారు. ఆత్మహత్యలు కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. ప్రేమించి విలువైన జీవితాన్ని మీరు ఇచ్చారు ప్రభా. చేతికి అందని కుమారుడు, చేతికి అందని కుమార్తె ఈరోజు కోల్పోతుండగా తల్లిదండ్రులకి ఎంతగానో శోకము, వేదన ప్రభా. తండ్రి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి అపవాది వాళ్ళని అయ్యా ప్రభా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆలోచింపచేసి ఆ చీకటి ఆలోచన నుంచి వాళ్ళకి విడుదల ఏమని పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నేను. అదేవిధంగా తండ్రి అయ్యా గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు. మీరు కార్యం చేస్తారు. నమ్ముటని ఎవరైతే నమ్మని సమస్తము సాధి తప్పకుండా మీరు యవనస్తులు కాపాడుతారు ప్రభు. ప్రతి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభు ఆ త్రాగబోతున్నందుకు, పాప నుంచి విడుదల అయిపోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్క సంఘాలను మీరు లేవనెత్తబోతున్నందుకు మీకు మాత్రం మహిమ తండ్రి. నమ్ముటని ఎవరైతే నమ్మని సమస్తము సాధ్యం చెప్పి తండ్రి మా నమ్మకం విని మీరే ప్రభు తప్పక కార్యం చేస్తారు. మనుషుల కన్నా మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. నేను ఆశ్రయించినాను ప్రభు. కార్యం చేయతండి. అలాగే గర్భిణీ స్త్రీని దీవించండి, చంటి బిడ్డలు దీవించిన ఆయన, బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరిచిన ఆయన, నేను స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పారు నాయన. ఈరోజు హాస్పిటల్ ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. స్వస్థతనిచ్చే దేవుడు మిమ్మల్ని గుర్తెరగక వాళ్ళు బాధపడుతున్నారు. ఎంతో వ్యయం ఖర్చు పెడుతున్నారు ప్రభు. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీని ప్రభు ఎంతో వ్యయం ఖర్చు పెట్టి ఎన్నో చోట్లకి ఎన్నో తిప్పలు పడ్డది. కానీ నా తండ్రి స్వస్థత నీ యొద్ద ఉన్నదని గుర్తెరిగి తండ్రి నీ వస్త్రపు చెంగులు ముట్టగా నీ ప్రభావము వెడలి ప్రభా ఆమెను స్వస్థతపరిచింది ప్రభా. ఈరోజు నీ చిత్తం నన్ను బిడ్డని స్వస్థపరచునైనా. అయ్యా ప్రభా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచునైనా. సరే తరండి ప్రభా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న స్వస్థపరచునైనా. అయ్యా ఎయిడ్స్లతో ప్రభా, అయ్యా షుగర్లతో, టీబీలతో, బీపీలతో బాధపడుతున్న స్వస్థపరచునైనా. ఇంకా ఏం చెప్పలేని రోగాలు, కిడ్నీ ఫెయిల్యూర్స్తో ప్రభా డయాలసిస్ చేయించుకుంటున్న స్వస్థపరచునైనా. ప్రతి వారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి. బాల్యం నుంచి చక్కగా ఎదిగినట్లు దీవించినైనా. గర్భిణీ స్త్రీలు దీవించిన ప్రసవకాలను తోడునని ఆపరేషన్ చేసుకున్న బిడ్డలకు స్వస్థతనివ్వు తండ్రి. అయ్యా ప్రభా మీరు కృప చూపించమని పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి
ప్రభా మంచాన్ని పడి పెరాలసిస్తో బాధపడుతున్న మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను నేను. ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రతి విషయంలో కృప చూపించినాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా వికలాంగులుగా ఉంటున్న వారిని బట్టి స్తోత్రాలు, నపుంసకులుగా ఉంటున్న వారిని బట్టి స్తోత్రాలు, విధవరాండ్లుగా ప్రభు వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులను బట్టి, విధవరాలను బట్టి, వాళ్ళ సంతాన కుటుంబాల సంస్థాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి వారి పట్ల నీ కృప ఉంది ప్రభా. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టు. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవరాశిపై మీ దృష్టి ఉన్నది ప్రభా. ప్రతి వాటిని మీరు పోషిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను నమ్మిన వారిని మీరు భిక్షమెత్తుటచ్చు అయ్యా ఎంతవరకు చూడలేదని దావీదు కీర్తన కనపరుస్తున్నాను. నేను నమ్మిన వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టరు ప్రభా. నిన్ను ఆశ్రయించి నీ బిడ్డల సకల పరిశుద్ధులు మీరు చాలా కాపాడండి. మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి మరి నీ చిత్తం బట్టి అడుగుతున్నాను ప్రభా. తండ్రి ప్రభు మాకు అనుగ్రహించిన కలవరి కిరణాల సంఘాన్ని బృందాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ పరిచర్ని ఆత్మ చేత నడిపించు తండ్రి. నీ శక్తి చేత నడిపించండి. మీ పనివారుగా అయ్యా ప్రభా నీ నామానికి మహిమకరంగా నమ్మకస్తులు ఈ భూమి మీద మేము వాడబడినట్లు మమ్మల్ని నమ్మకస్తులుగా మరణ వరకు నడిపించు తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఈ పరిచర్ని నామానికి మహిమకరంగా నడిపించండి. ఎంతోమంది సహోదరులు ప్రేరిక్వెస్ట్ ఇచ్చారు. వారి నిమిత్తం కూడా విసుగక మానకు అడుగుతున్నాను తండ్రి. చంద్రశేఖర్ గారిని మీరు స్వస్థపరిచినారు. మీరు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని దీవించుతండి. వారి తల్లి వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీకే స్తోత్రాలు నాయన. రమేష్ అన్నగారిని మీరు దీవించండి, స్వస్థపరిచి దేవా. ఏదైనా నీకు మాత్రమే సాధ్యం ప్రభా. సాధ్యం చేసే దేవుడు నీ పాసలు మొరపెడుతున్నాం ప్రభా. మేము మనుషుల దగ్గర కాదు, జీవం గల తండ్రి సర్వాధికారి అయిన మీ దగ్గర మేము మొరపెడుతున్నాం. దయతలిచి మా అన్నయ్యకు పారాలిసిస్ నుంచి విడుదల దయచేయండి. తీసుకున్న ట్రీట్మెంట్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా రాంబాబు గారి కుటుంబాన్ని దీవించినాను. ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయి తండ్రి. అయ్యా అభిషేక్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాన్ని దీవిస్తున్న దేవ స్తోత్రాలు. వాళ్ళ వ్యాపారాన్ని దీవించండి, మీరు తోడునండి ప్రభా. అలాగే ప్రభా పాల్ సహోదరిని వారి సహోదరుని గోపి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయి తండ్రి. స్తోత్రాలనైనా తెబోరా సిస్టర్ గారు కుమార్తెను, శ్రీ చైతన్య ప్రభా శాంతి గారి కుమారుని, అలాగే ప్రభా చరణ్ సునీల్ ప్రభా శోభను ప్రభా రూప సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆశా సిస్టర్ని బట్టి స్తోత్రం. యవన కాలంలో ఉన్నారు ప్రభా. వారి ఉద్యోగ నిమిత్తమే మానకడుగుతున్నాను నైనా. మీరు కార్యం చేయి తండ్రి. నేటి దినాల్లో మీరు అనుగ్రహించిన నాయకత్వాన్ని బట్టి ప్రభుత్వాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ఈ ప్రభుత్వ కాలం నీ చేతిలో నీ పిల్లలకు సహాయం చేయి పని వేడుకొంచున్నాను అయ్యా. వారి శక్తి కొలది వారి పని చేయటకు కృప చూపించండి అయ్యా. సోమరులు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎలాగ చేశారు, ఎలాగ ఉంటారని మీరు రాయించండి. కానీ కష్టపడుతున్న వారు యథార్థం కష్టపడే వారి కష్టార్జితాన్ని మీరు వృద్ధి చేసే దేవుడు అన్నారు ప్రభా. నీ వాక్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. నీ నామం ముందు విశ్వాసం ఉంచుతున్నాను అయ్యా. నీ నామంతరికి నీ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు తండ్రి. నీ వాక్యం ముందు విశ్వాసం ఉంచుతాను. మీరు కృప చూపించండి, కార్యం చేయమని వేడుకొంచున్నాను నాన్న. మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి సాల్మోన్ రాజు గారిని బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి. వారి గృహాల విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రాలు తండ్రి. సురేష్ బ్రదర్ వారి కుటుంబాన్ని దీవించండి. ప్రభాకర్ బ్రదర్ కుటుంబాన్ని వారి ఇంటి విషయంలో కృప చూపించమని వేడుకొంచున్నాను. చాలామంది స్థిరమైన స్థావరం లేక బాధపడుతున్నాను. ఇంటి విషయంలో మీరు సహాయం చేయ ప్రభా. కుటుంబాలు కలిగిన సంతానం విషయంలో కార్యం చేయి తండ్రి. బిడ్డలు మీ మార్గంలో నైనా నేటి దినాల్లో పిల్లల ప్రభా లోకానికి ఆకర్షింపబడి ప్రభా లోకంలో ఉన్న వాటి కోసం ఆనందం కొరకు ప్రభా వాటి కోసం మొగ్గు చూపిస్తున్నారు తప్ప అయ్యా నీ వైపు కాదు తండ్రి. తల్లిదండ్రులుగా మాకు జ్ఞానం ఏమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రభా అయ్యా ప్రభా మరి ప్రభా రాజు బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను. యాక్సిడెంట్ అయిన బ్రదర్ని మీరు దర్శించున్నాను ప్రత్యేకంగా తండ్రి. ఆ బ్రదర్ని నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు తాకండి ప్రభా. ఆ గాయాలు కట్టండి ప్రభా. త్వరగా స్వస్థత పొందుకొని కోలుకొని ప్రభా సాక్షిగా నిలబడినట్లు దీవించమని వేడుకొంచున్నాను. ఎందరో జీవితాలు వెంకట గారు ఒక కుమారుడు కూడా మీరు స్వస్థపరిచిన దేవుడు అయ్యా. సాలమ్మ గారిని అర్ణక్కని జీవితంలో మీరు కార్యం చేసిన దేవుడు. నా సహోదరి ఇంకా మరింతగా స్వస్థపరచమని వేడుకొంచున్నాను నేను. అలాగే నా తండ్రి ప్రభా అయ్యా సూర్యప్రసాద్ కువైట్ ప్రాంతంలో ప్రభా బ్రెయిన్ తండ్రి ప్రభా హార్ట్ ప్రాబ్లంతో ప్రభా సర్జరీ జరిగి మరి ఆ హార్ట్లో ప్రభా ఇబ్బంది పడి నా తండ్రి ఆ ఆపరేషన్ వరకు వెళ్ళి
అయా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారి మీరు స్వస్థపరుచిన తండ్రి స్తోత్రాలు నైనా. అలాగే తండ్రి అంత సిస్టర్ని మీరు స్వస్థపరిచిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ఇంకా ఎవరైతే ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ వారందరినీ బట్టి స్తుతిస్తున్న పేరు పైన దీవించండి. ప్రత్యేకంగా ప్రశాంతి సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాను. వారి డెలివరీ విషయంలో మీరు కార్యం చేస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇంకను ప్రభా వివాహాల కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన కామిరెడ్డి గారు మీరు కార్యం చేయండి. లక్ష్మి గారిని దీవించండి అయ్యా. ప్రభ కవల పిల్లలైన అయ్యా కృష్ణ లక్ష్మి గారు దాంపత్య జీవితంలో మీరు కార్యం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. మెర్సీ గారు ఇంకా ఎంతోమంది ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చే వారి నిమిత్తం మానక విసుగా కడుగుతున్నాం. ఆశీర్వాదమయ్య గారు వేసే అందరి కుటుంబాలు మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను నాయన. అలాగే నా తండ్రి ప్రభా మరింతగా ఈ పరిచర్యను మీరు వృద్ధి చేయండి. మీరు మహిమ పొందుకోండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించిన ప్రతి సమస్య నుంచి విడుదలిస్తుంది దేవా. వారు చేయి ప్రతి ఉద్యోగంలో పనిలోనూ మీరు తోడుంటున్న తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి వాళ్ళ సంతానం పట్ల కృప చూపించండి. ఆత్మీయ తల విజయమ్మ గారు కూడా మీరు దీవించిన ఆయన తల చేయి ప్రతి పనిలోనూ ప్రతి సేవలోనూ మీరు తోడునండి. మీరు శారీరకంగా మానసికంగా విశ్వాసంలో మీరు బలపరిచి స్థిరపరచమని వేడుకొంచు. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ పనిలో మరింత నమ్మకస్తురాలుగా నన్ను నా భర్తను నా సంతానం మీరు నిలబెట్టి ప్రభా నా ఇంట్లో ఏలుబా చేసే చీకటి తొలగించని మీ శాంతి సమాధానంతో నింపమని వేడుకొంచు. నన్ను మీరు మరింతగా వాక్యంలో నన్ను ఎదిగింప చేయమని మీ సన్నిధి నాకు తోడుంచమని వేడుకొంచున్నాను నాయన. మీ చిత్తానికి నా బ్రతుకును సమర్పిస్తున్నాను నాయన. ప్రభా ఇంకను నాకు నేర్పించు తండ్రి. మీ సన్నిధి తోడుంచు నాయన. నా తల్లి తండ్రి అయిన దేవా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను కనపరుస్తూ మహిమపరుస్తూ దయతలచి మా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. పొందిన నమ్మకంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవునికి స్తోత్రం. వందనాలు.